క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. ప్రత్యేకమైన జిల్లాలు అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయిన రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా సప్త సముద్రాలు అవుతున్న అందరికీ చట్టం ముందు నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దేవుడు ఖచ్చితంగా ఏదైనా రెడ్ బుక్ అంటారు, రేపు పొద్దున డిజిటల్ బుక్ కావాలని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఇక ముందు జరగబోయేది కూడా ఎవరిది అంటే లోకేష్ గారు రెడ్ బుక్ లో ఆయన ఎవరికి తెలియకుండా ఏం పేరు రాస్తున్నాడో కూడా తెలియదు. ఏమన్నా అంటే నా రెడ్ బుక్ లో ఉంది అనేవాడు. ఇక్కడ ఓపెన్ గా పబ్లిక్ అందరికీ ఉపయోగపడేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు నమోదు చేసుకోండి. రేపు మన ప్రభుత్వం రాగానే ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా అదే చెప్పింది జగన్ గారు చెప్పింది క్లియర్గా. రిటైర్ అయినా కూడా తీసుకుని వచ్చి మీకు న్యాయం చేయడం జరుగుతుంది. ఇది జగన్ గారి భరోసా. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ప్రజల కోసం, ప్రజల గొంతుగా మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అమ్మఒడి ఇప్పుడు ఇస్తారని గొడవ చేసిన వల్లే పేరు మార్చుకున్న తల్లికి దీవెన వందనం అన్న మనం గొడవ చేసి ప్రజల తరఫున గొంతెత్తితేనే రిలీజ్ చేయడం అయింది. బస్సులు కూడా చూస్తుంటారు, మహిళలకి బస్సులు అన్నారు. ఎందుకంటే మాట ఇస్తాడు, మర్చిపోతాడు. వాటిల్లో అవసరమైన మనం గొంతెత్తి తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గానికి పరిమితం, గుళ్ళకు పోవడానికి లేదా అంటే ప్రతిదీ మనం రేజ్ చేస్తేనే మహిళల తరఫున ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేకపోతే పెన్షన్ ఒకటే చెప్పేవారు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారు చెప్పారు, శ్రీనిధి ఇవ్వాలంటే మేము ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా అంటే ఇచ్చే ప్రసక్తే లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. నిరుద్యోగ వృత్తి 14లోనే 2000 అన్నారు. 14, 19, 5 సంవత్సరాలు ఉండగా నిరుద్యోగ వృత్తి ఊసే ఎత్తల. మొన్న ఎలక్షన్లో దాన్ని 2000, 3000 పెంచి మరీ మాట ఇచ్చారు. దాన్ని ఊసే లేదు. అందుకని ఇచ్చిన వాగ్దానాలు ప్రజల తరఫున మనం గొంతెత్తి మాట్లాడతాం. మన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని
తెలియజేయడానికి ఈ డిజిటల్ బుక్.